గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మామూలు హడావిడి ఉండదు, మామూలు సందడి ఉండదు. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ళు, బోనాల హంగామా, అసలు ఒక్కటేమిటి అంగరంగ వైభవంగా ఈ వైభవం అనేది కొనసాగుతూ ఉంటుంది. మొదటగా అమ్మవారికి గోల్కొండ బోనం సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారికి మొదటగా బంగారు బోనం, తొలి బోనం అనేది గోల్కొండ అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఇప్పుడు ఆ వేడుకనంతా కూడా మనందరం కల్లారా చూసేద్దాం. అసలు బోనాల విశిష్టత, పోతురాజుల విన్యాసాలు, వాళ్ళందరితో కూడా మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. మా కోసం వచ్చేదివమ్మా, మము సల్లగా చూసేదివమ్మా, శివుని ముద్దు బిడ్డ నీ భక్తితో వెలుగుతుంది తెలంగాణ గడ్డ. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ఆలయం ఎప్పుడు నిర్మించబడింది? మేము విన్నాము అసలు ఈ ఆలయం మొత్తం చైర్మన్ మీరే, అన్ని చూసుకుంటారు, రెస్పాన్సిబిలిటీ అన్ని మీరే దగ్గరుండి చూసుకుంటారు. ప్లస్ ప్రత్యేకించి బంగారు బోనం మీ మూలంగానే మొదలైంది, ప్రారంభమైంది. ముందుగా ఈ బంగారు బోనం అనేది అమెరికాలో 2018 నుంచి ప్రారంభించారని చెప్పి విన్నాం సార్. ఆ డీటెయిల్స్ అన్ని మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి క్లియర్గా. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ మహాంకాళేశ్వరాయ నమ. మిరాలం మండి శ్రీ మహాంకాళేశ్వర దేవాలయం 1809 సంవత్సరంలో అప్పటి మా పూర్వీకులు ఈ దేవాలయం స్థాపించడం జరిగింది. ఒక చిన్న గూటిలో ఒక రాగిముక నాటి ఆనాటి నుండి ఈ దేవాలయం వాళ్ళు స్థాపించారు. ఆనాటి దేవాలయం దినదిన అభివృద్ధిగా చెందుతుంది. ఈ దేవాలయంలో ఫస్ట్ మా పూర్వీకులు 1985 సంవత్సరానికి నాకు ఈ దేవాలయం అప్పగించారు. మా బస్తీ ప్రజలు, అదేవిధంగా మా పూర్వీకులు, మా నాన్నగారు. అప్పటి నుండి ఈ దేవాలయానికి నేను చైర్మన్గా ఉన్నాను. మొన్న 30 జూన్ తారీఖు 40 ఏళ్ళు నిండినాయి నేను చైర్మన్గా, యునానిమస్గా. నేను ఈ దేవాలయం చైర్మన్ వచ్చి ఇక్కడ బ్రహ్మాండమైన ఊరేగింపు కానీ, అమ్మవారి పూజలు చాలా బ్రహ్మాండంగా జరపడం జరుగుతుంది. అమ్మవారి దయ వల్ల, ఆమె ఆదేశాల మేరకే ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ అమ్మవారి ముఖ్యమైన పూజ అంటే అమ్మవారి శాకాంబరి పూజ. మిరాలం మండిలో అప్పుడు ఒకటే మార్కెట్ 1905లో 1805లో ఇక్కడ దేవాలయం ఒకటి మిరాలం మండి మార్కెట్ ఓపెన్ అయింది. అప్పటి సాలార్జంగ్ నిజాం కాలంలో 1809 సంవత్సరంలో ఈ దేవాలయం పెట్టడం జరిగింది. ఇది బండి ఖానా అని ఉంటారు దీన్ని. అంటే రైతులు, వ్యాపారాలు అందరూ కదా బండి మీద ఇక్కడ తీసుకొచ్చి లోపల కూరగాయలు కదా అమ్ముకునే వాళ్ళు. దీన్ని బండి ఖానా అంటారు. ఇందులో దేవాలయం అప్పుడు మా పూర్వీకులు స్థాపించారు. ఆనాటి నుండి ఇక్కడ శాకాంబరి పూజ అంటే ప్రత్యేకత మిరాలం మండి ఇందులో. అదేవిధంగా 1980 సంవత్సరం నుండి శతచండి కార్యక్రమం ఇక్కడ ప్రారంభించాం. తదుపరి త్రిశతచండి ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ నుండి ప్రారంభం ఉంది. ఇకపోతే బంగారం బోనం అంటే 2018లో అప్పుడు నాకేదో అమ్మవారే సంకల్పం ఇచ్చింది, అయ్యమ్మ నాకు తెలియదు. ఒక 2 నెలల ముందు నాకు మైండ్లో వచ్చింది బంగారం బోనం చేయాలి, అమ్మవారికి బోనం ఎక్కియా, పాత్రలు నైవేద్యం ఎక్కియాలని మీకు ఆలోచనలో వచ్చింది. నాకు ఆలోచన వచ్చింది. అప్పుడు నేను
ఇక్కడ అప్పుడే ముగ్గురు ఆచార్యులను బట్టి ముగ్గురు ఆచార్యులు కూడా ఈ బంగారు బోనం తయారు చేశారు. 41 రోజు పట్టింది. 41 రోజుల తర్వాత ఇక్కడ నుండి హూస్టన్ నగరాన అమెరికాలో హూస్టన్ నగరాన ఈ బోనం అక్కడ తీసుకెళ్లి నా ఇంట తెలుగు ప్రజలు, ఇక్కడ ఇండియా ప్రజలందరూ కూడా ఒక 5,000 మంది నా ఇంట ఉన్నారు. వారితో సహా అక్కడ అమ్మవారికి మహా నైవేద్యం, బంగారు పాత్ర నైవేద్యం పెట్టడం జరిగింది. మళ్ళీ నేను అక్కడి నుండి వచ్చిన తర్వాత అప్పుడే బోనాల జాతర ప్రారంభమైంది. అక్కడ ఎక్కించాలి, ఇక్కడ ఎందుకు ఎక్కియొద్దు అని నేను ఒక సంకల్పం తీసుకొని సప్తమాతృలకు సప్త బోనం అని ప్రారంభించాను. సార్ అసలు ముందుగా అమెరికాలోనే బంగారు బోనం సమర్పించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది సార్? దైవ సంకల్పం అంతే. అంతే, దైవ సంకల్పం. నేను అనుకోలేదు, దైవ సంకల్పం అంది, వేరే ఏం లేదు అందులో. తర్వాత మరి ఇక్కడ ఎప్పుడు సప్తమాత 2018లో అదే సంవత్సరంలో సప్తమాతలకు సప్త బోనం అని మొదటి బోనం వచ్చి గోల్కొండ జగదాంబికకు, రెండో బోనం వచ్చి బల్కంపేట ఎల్లమ్మ తల్లికి, మూడో బోనం జుబ్లీస్ పెద్దమ్మ తల్లికి, నాలుగో బోనం విజయవాడ శ్రీ గంగదుర్గ అమ్మవారికి 2010లో. అప్పుడు ఉద్యమం ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చాలా జోరు అందుకుంది. అప్పుడు మాకు చెప్పారు చాలా మంది, నువ్వు విజయవాడ కొడితే కొడతారని. నేను కొట్టినా పర్వాలేదు, నేనే పడతాను, నాకు నా ఇంట అమ్మవారు ఉంది, నాకేం కాదని 2010లో పట్టు వస్త్రము, అదేవిధంగా అమ్మవారికి ఒడి బియ్యం, తెలంగాణ ఒడి బియ్యం పోయడం ఒక సంప్రదాయం కాబట్టి అక్కడ పెట్టేవాడిని. 2018 నుండి బంగారు పాత్రలు అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నాం విజయవాడలో. రాను 2015-16 తర్వాత రాష్ట్రం విభజించిన తర్వాత అక్కడ విజయవాడ కనకదుర్గ అమ్మవారు కూడా వాళ్ళ పాలక మండలితో సహా, చైర్మన్తో సహా అందరూ ఇక్కడ వచ్చి, ఈవోతో సహా ఇక్కడికి వచ్చి లాస్ట్ శుక్రవారం నాడు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి అమ్మవారికి నైవేద్యముతో సహా సారే ఇవ్వడం ఒక సాంప్రదాయంగా జరిగింది. ఆషాఢ మాసంలో లాస్ట్ ఫ్రైడే నాడు వాళ్ళు అక్కడ వచ్చి ఇక్కడికి వచ్చి మనకి ఏంటంటే నైవేద్యం, అక్కడ ఏమంటారు అంటే ఇక్కడ మనం బోనం అంటాము, అక్కడ ఏమంటారు చలివిడి అంటారు, చలివిడి అని అంటారు. ఆ చలివిడితో సహా సారే అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు చీరతో సహా అమ్మవారికి కొడిచి సమర్పించడం అనేది ఒక ఆనవాయితీకి వచ్చింది. అదే విధంగా ఈసారి ఎండోమెంట్ శాఖతో ఆనం రామనారాయణ రెడ్డి గారు చేతుల మీదుగా, కొండా సూర్యక గారి చేతుల మీదుగా, ఇక్కడ తెలంగాణ ఎండోమెంట్ మినిస్టర్ గారు కొండా సూర్యక వారి చేతుల మీదుగా ఈసారి బోనం అందుకోవడం జరుగుతుంది విజయవాడలో. 4వ బోనం ఏ రోజున సార్? ఇది 14వ తారీఖు నాడు, 14 జూలై బ్రాహ్మణ వీధి రథం సెంటర్ నుండి కృష్ణా నదిలో అమ్మవారికి గంగ తెప్ప వదులుతూ కొండపైకి వెళ్ళి అమ్మవారికి బోనము, వడి బియ్యము, పట్టు వస్త్రం సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా 5వ బోనం వచ్చి ఉజ్జయిని మహాకాళి సికింద్రాబాద్, 6వ బోనం వచ్చి భాగ్యలక్ష్మి దేవాలయం చార్మినార్, 7వ బోనం వచ్చి శివవాణి దేవాలయం లాల్ దర్వాజా. లాల్ దర్వాజాతో ముగుస్తున్నాయా సార్? ఇంకా ముగిసి లాల్ దర్వాజా బోనం తర్వాత ఈ బోనం కేవలం మిలాలమైనది కాబట్టి పండుగ నాడు ఏదైతే బోనాల పండుగ ఉంటుందో అక్కడి దేవాలయాన్ని నుండి ఇక్కడ దేవాలయానికి తెచ్చి ఇక్కడ బోనం చేసి అమ్మవారికి సమర్పించి తదుపరి బోనం నాకు ఒప్పచెప్పి పోతారు. ఇది నడుస్తుంది. ఓకే, అంటే మనకు బోనాలు లాల్ దర్వాజాతో ముగిసిన తర్వాత ముగుస్తుందని అందరికీ తెలుసు సార్. అక్కడ ముగిసిన తర్వాత రంగం కార్యక్రమం అవన్నీ ఉంటాయా సార్? ముందే ఉంటుందా? మాకు ఆదివారం నాడు వస్తారు బోనాల పండుగ. రంగం వచ్చేసి సోమవారం రోజు, ఊరేగింపు అమ్మవారి సాగరింపు సోమవారం నాడు. ఆదివారమే ఇక్కడ సమర్పిస్తారు. ఇక్కడ ఆదివారం సమర్పించిన తర్వాత సోమవారం రంగం కార్యక్రమం. ఇక్కడ మిరాలమండి శ్రీ మహాకాళేశ్వర దేవాలయంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఎవరైతే రంగం చెప్తారో స్వరంలత గారు, ఇక్కడ కూడా సోమవారం నాడు పొద్దున్న 12 గంటలకి ఇక్కడ రంగం కూడా చెప్పడం జరుగుతుంది. అదే విధంగా మధ్యాహ్నం 3:30కి దాదాపు 400 మంది కళాకారులు ఒక 16 శకటాలతో ఇక్కడ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి
ఈ ఊరేగింపు అలీజకోట్ల నుండి చార్మినార్, గుల్జార్ హౌస్, పత్తర్గట్టి నుండి ఢిల్లీ దర్వాజా కాడ ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఓకే సార్, మీరు చెప్పారు బోనం మిరాల మండికి సంబంధించింది బంగారు బోనం అని చెప్పి. ఇది ఆలయ కమిటీ సభ్యుల అందరి తరఫున చేయించిందా, లేదంటే ప్రత్యేకించి ఎవరైనా అంటే దాతలు కానీ, లేదంటే మీకు వచ్చిన ఆలోచన కాబట్టి మీరు సొంతంగా చేపించడం జరిగిందా సార్? అమ్మ, మీరు చూస్తున్నారు గుడి. అవును సార్. అమ్మవారి దయ వల్ల ఒక్కరిని కూడా నేను గుడి కడుతున్నాను నాకు డబ్బులు ఇవ్వమని అడగవలసిన అవసరం లేకుండే. నాకు అమ్మవారు నాకు అంత నిష్టగా నియమం నన్ను చూసింది. ఈ బంగారు పాత్రలో బోనం కూడా నేను ఎవరిని అడగలేదు, నాకు ఎవరు ఇవ్వలేదు, నేను అడగనే లేదు కాబట్టి నాకు ఇచ్చే సమస్య లేదు. కాబట్టి బంగారం మొత్తం కేవలం మిరాల మండి శ్రీ మహాకాళేశ్వర దేవాలయానికి సొంతం. నిజంగా చాలా సంతోషం సార్ మీకు అలాంటి ఆలోచన రావడం. బోనాలు అందరం మామూలుగా సమర్పిస్తుంటాం కానీ బంగారు బోనం ఆలోచన అనేది నిజంగా చాలా గ్రేట్ సార్ మీకు రావడము, అది ఆచరణలో పెట్టడము. అంతా జగజ్జనని ఆ తల్లి దయ. మీ చేతులతో మన చేతిలో ఏమి లేదు, ఆ తల్లి దయ. ఇంత దేవాలయం కట్టాను నేను. మీరు విచిత్ర పోతారు నన్ను అంటారు కాదని. 126 రోజుల లోపల పునర్ప్రతిష్ఠ చేసేసాను. 120 విత్ అపార్ట్మెంట్, పూజారి క్వార్టర్ విత్ అపార్ట్మెంట్ తో సహా. ధూప దీప నైవేద్యానికి అపార్ట్మెంట్, నేను ఉన్నా లేకున్నా అపార్ట్మెంట్ నడుస్తుంది. పూజారి క్వార్టర్స్ G+5. అదే విధంగా ఈ గోపురం ఊపురం అంతా 126 రోజులు కంప్లీట్ అయింది. ఇంకొక మిగిలిందంటే ఒక విచిత్రం, కేవలం అమ్మవారి దగ్గర ఉండే ఈ కార్యక్రమం జరిపించుకుంది. ఇంకో విషయం చెప్తున్నా, ఎవ్వరికి కూడా నా లేబర్ ఎవరు కూడా ఇట్లా గీకపోలేదు. ఇంత పెద్ద స్ట్రక్చర్ పెట్టింది, ఎవరికి కూడా ఇంత దెబ్బ తాకడం ఇట్లా ఏమి అయిందని అమ్మవారి దేవలో అటువంటిది ఏమి జరగలేదు. చాలా అన్ని అమ్మవారి దేవలు అన్ని కూడా మంచిగా పనిలేపడి అంతే. ఆమె కావాల్సిన పనులని చేయించుకుంది. సంతోషం సార్. నిజంగా మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా మీకు చాలా బాగా ఉండుంటేనే ఇంత చేయగలుగుతున్నారని అనుకుంటాను సార్. ఎలా ఉంది సార్ కుటుంబం ప్రోత్సాహం? ఈ దేవాలయంలో మా ఏదైతే మిరాల మండి ప్రజలు ఉన్నారో అందరం ఉన్నాం అందులో మా తాత, మా ముత్తాత, మా నాయన, మా పెద్దనాయన, మా గాజుల పరివారం అనేది అంతం కలిసే ఇది జరిగింది. అంతే. ఆమెతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు అమ్మవారి దయ మాకు మెండుగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమం జరిగింది. నిజంగా సంతోషం సార్ మీతో మాట్లాడినందుకు, మీ నుంచి ఆలయం గురించి, బోనం విశిష్టత గురించి తెలుసుకున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది సార్. మీ కుటుంబంతో పాటు మా అందరి పైన, చూసే ప్రేక్షకుల అందరి కుటుంబాల పైన కూడా అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటున్నాను సార్. నమస్తే. తప్పకుండా అమ్మవారి దయ ఉంటుంది. నేను మా అమ్మవారి నిజమైన తల్లి. ఇంకొకటి నేను చెప్పాలంటే ఇక్కడ నుండి కడప, కర్నూలు వస్తుంటారా సార్? కడప, కర్నూలు, చిత్తూరు, మియా, ఇక్కడ మన మెదక్ మీరు చూస్తున్నారు. మంగళసూత్రం ఉంది కదా అమ్మవారిది. కడప నుండి ఒక ఆమె వచ్చి నేను మొక్కాను, మా కోరికలు తీరినాయి, మీకు ఇది చేయాలంటే డబ్బులు ఇవ్వమన్నా. డబ్బులు ఏనికి వస్తే డబ్బులు వద్దమ్మా, మీరేమన్నా చేసేది ఉంటే అట్లా చేసేయండి, డబ్బులు మాత్రం మేము తీసుకోము, ఎవరు మేము డబ్బులు అడగము. ఇలా 1,00,000 కుంకుమార్చన, 1,00,000 బిల్వార్చన, 1,00,000 పుష్పార్చన అడిగినా గానీ మేము ఎటువంటి డబ్బులు కూడా మాత్రం రసీద్ లేదు, ఒక టికెట్ లేదు, అన్ని ఫ్రీ. కాకుండా నవరాత్రిలో బోనాల్లో అమ్మవారి భక్తులు కుంకుమార్చన కూర్చున్నప్పుడు 10 రోజులు 9 రోజులు కంటిన్యూగా కూర్చుంటే వాళ్ళకి అమ్మవారి ప్రసాదంగా చీర మేము బహుకరిస్తాం. నవరాత్రిలో చాలా పెద్ద ఎత్తున వస్తారు ఇక్కడ నుండి, చాలా పెద్ద, అంటే ఎక్కడి నుండి వస్తారు వాళ్ళు. 9 రోజులు ఈ ప్లేస్ అనేది సరిపోదు, ఈ ప్లేస్ ఆ ప్లేస్. ఎవరైతే కూర్చున్నారో 9 రోజులు వాళ్ళకి ఒక టోకెన్ ఇస్తాం. 9 రోజులు కంటిన్యూగా కూర్చునే వాళ్ళకి అమ్మవారిది ప్రసాదంగా ఒక చీర ఇస్తాం. అదే మూలా నక్షత్రం నాడు, ఏదో సరస్వతి రోజు అమ్మవారి బుక్స్ ఇస్తాం. అదే లక్ష్మీ 5వ రోజు నాడు లక్ష్మీదేవి నాడు అమ్మవారి ఖజానా ఇస్తాం. ఖజానా అంటే డబ్బులు. ఇక్కడ మేము ఎవరితో కూడా ఆశించేది లేదు, ఎవరితో తీసుకునేది లేదు. అంత అమ్మవారు మాకు నిండుగా ఇచ్చేటప్పుడు మాకేం అవసరం, ఆమె ఇచ్చింది ఆమె పెడతాం కదా, అంతే కదా. రైట్, ధన్యవాదాలమ్మా.
నమస్తే మా. నమస్తే. అమ్మా, మనకు ఆషాఢ మాసం మొదలైంది అనగానే మన భాగ్యనగరంలో హడావిడి స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా. అమ్మ చెప్పండి, అసలు బోనం విశిష్టత ఏంటి? బోనం మనకు అసలు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు చేయటం అనేది? ముఖ్యంగా మేము విన్నాము బంగారు బోనం మన దగ్గర మీరే అమ్మవారికి సమర్పిస్తారు ఎత్తుకొని వెళ్ళి అని చెప్పి. దాని గురించి అంతా తెలియచేయడమా? ముందుగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢ మాసం మొదలైంది. తొలి బోనం అమ్మవారికి ఉమ్మడి దేవాలయం కమిటీ తరపు నుంచి బంగారు పాత్రలో సప్త బోనాలు సమర్పిస్తాము. ఇవాళ వచ్చేసి తొలి బోనం గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తున్నాము. ఇది ఒక బంగారు పాత్రలో అమ్మవారికి బోనం సమర్పించడం అంటే చాలా అదృష్టం ఉండాలి. అయితే మేము ఇది ఫస్ట్ 2019లో గాజుల అంజయ్య గారు ఒక సంకల్పం తీసుకొని అమ్మవారికి బంగారు బోనం అనేది తయారు చేయించి వాళ్ళు చేయడం జరిగింది. ఒక్క బోనం అమ్మవారికి సమర్పిద్దాము బోనాల పండుగలో అనుకున్నారు. అమ్మవారు ఎంత శక్తివంతురాలంటే తను 7 బోనాలు చేయించుకుంది. ఒకటే బోనం అనుకున్నాము, కాకపోతే 7 బోనాలు జరిగినాయి. ఫస్ట్ బోనం వచ్చేసి గోల్కొండ జగదాంబిక అమ్మవారికి, అలాగే రెండో బోనం వచ్చేసి మన బల్కంపేట రేణుకెళ్ళమ్మ తల్లికి, మూడో బోనం వచ్చేసి ఉజ్జయిని మహంకాళికి, నాలుగో బోనం వచ్చేసి మన ఆంధ్ర రాష్ట్రంలో బెజవాడలో కనకదుర్గమ్మ తల్లి ఇంద్రకీలాద్రిలో, ఐదవ బోనం వచ్చేసి జూబ్లీల్స్ పెద్దమ్మ తల్లి, ఆరవ బోనం వచ్చేసి చార్మినార్ లో, ఏడవ బోనం వచ్చేసి మన టెంపుల్ లో, లాస్ట్ ఆఖరి బోనం మనకు ఇక్కడ సమర్పించిన తర్వాత ఇంకా క్లోజ్ అమ్మా. ఓకే, అయితే మొదటగా మీరు బోనం బంగారు బోనం ఎత్తుకున్నది కూడా మీరేనమ్మా అమ్మవారికి? అమ్మవారికి బంగారు పాత్రలో బోనం ఫస్ట్ నేనే. ఓకే, అయితే ఇది కమిటీ తరఫున చేయించిన బంగారు బోనం అమ్మా? కమిటీ తరఫు నుంచి చేయించిన బంగారు బోనమే. చూడండి, బోనాల పండుగ అంటే ఒక స్టార్టింగ్ మట్టి కుండల నుంచి స్టార్ట్ అయింది. ఇవాళ బంగారు బిందెలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పండగ ఇది. అమ్మవారి బంగారు పాత్ర కూడా బోనాలు సమర్పించుకుంటున్నారు. ఇది చాలా అదృష్టం మనకి ప్రజలందరికీ. అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలి. మనస్ఫూర్తిగా నేను ప్రతి సంవత్సరము వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. ఇంకొకటి ఏంటంటే ఈ పిల్ల జల్లకు కూడా ఆరోగ్యం మంచిగా ఉండాలి, అనారోగ్యత సమస్యతో బాధపడకూడదు అని చెప్పి నేను అమ్మవారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుకున్నది కూడా నేను అదే అన్నమాట. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారు నా చేతితో చేయించుకుంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ అవకాశం మళ్ళీ జన్మ ఉండి మళ్ళీ ఇదే అవకాశం రావాలని కూడా కోరుకుంటున్నాను. ప్రత్యేకించి బోనం అనేసరికి జోగినిలకి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకనమ్మా? సామాన్యులు బోనం ఎత్తితే అమ్మవారికి ఆనందం కలగదా? జోగినీలు ఎత్తితేనే కలుగుతుంది అంటే అలా ఏం లేదు. కాకపోతే జోగినీలు మాది శివశక్తులు మేమేందంటే మేము అమ్మవారికి అంకితం అయిపోయి ఉంటాము. మాకు మ్యారేజ్ అనేది, పిల్లలు అనేది, మాకొక లైఫ్ అనేది జెన్యున్ పబ్లిక్ నడిచే లైఫ్ అనేది మాకు ఉండదు. మాకేంటి అమ్మవారితోనే కనెక్షన్ ఉంటది. మేము ఏ పండుగ వచ్చినా అమ్మవారిని పూజిస్తూ అమ్మవారి ధ్యానంలో ఉంటూ ప్రతిదీ అమ్మవారికి సంబంధించింది చేస్తుంటాం అనమాట. కనెక్షన్ మాకు కొద్దిగా ఎక్కువ ఉంటది అనమాట. అందు కాబట్టి మాలాంటి వాళ్ళతో బోనం చేపిస్తాం. మేము అలాగే మేము పూనకం ఊగుతూ అమ్మవారికి సంతోషంగా సమర్పిస్తుంటే ఆమెకు అదొక సంతోషం అనమాట. అందుకే కొద్దిగా శివశక్తిలో జోగినికి కొద్దిగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది బోనాల్లో. బోనాలు అనేసరికి మనకు పోతురాజులు గుర్తొస్తుంటారు. ఏంటమ్మా అసలు పోతురాజులకి బోనంకి మన బోనాల పండుగకి కనెక్షన్ ఏంటి? పోతరాజు అంటే అమ్మవారికి తమ్ముడు లాగా అనమాట. సొంత తమ్ముడు ఎలాగనో ప్రతి అమ్మవారికి పోతరాజు, పోతలింగన్న, ఊర్ల సైడ్ పోతలింగన్న అంటారు. కంపల్సరీ టెంపుల్ ముంగట పోతలింగన్న ఉంటాడు. ఆ పోతరాజు అమ్మవారు మనం బోనం వెళ్ళేటప్పుడు పోతరాజు ఈరగోళ్ళతో పెద్ద పెద్ద జడలు వేసుకొని, పెద్ద పెద్ద నిమ్మకాయలు పెట్టుకొని, పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని భయంకరంగా అమ్మవారు గాలి ధూళి ఏదొచ్చిన అమ్మవారికి నైవేద్యంగా ఎంతో నిష్టగా మనం తీసుకెళ్తాము. ఎంతో అలాంటి నైవేద్యాన్ని ఎటువంటి గాలి ధూళి దుష్ట శక్తులు ఎటువంటివి ఆకంఠం చేయకుండా రాకుండా ఈరగోళ్ళతో ఇలా ఆడుకుంటా పాడుకుంటా సంతోషంగా అమ్మవారి బోనం వస్తుందని చెప్పి పోతరాజులు అమ్మవారు తీసుకెళ్లడం జరుగుతుంది. అమ్మవారికి ఒక రకంగా ఆట పాటలు నృత్యాలతో స్వాగతం, డోలు సప్పుళ్ళు మేళ తాళాలతో పోతరాజు విన్యాసాలతో
పాలకాయలు అంటే కొబ్బరికాయలు, పాలకాయలు, నిమ్మకాయలతోటి, మైసాజి గుగ్గిలం పొగలతోటి, పసుపు కుంకుమతోటి అమ్మవారు ఆనందంగా బోనాల పండుగ జరుపుకుంటూ వస్తుంది. ఓకే. అమ్మ ప్రత్యేకించి మనకు కుండతో చేసిన బోనాలే ఆనవాయితీగా ముందు నుంచి వస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం బంగారు బోనం. మరి అమ్మవారికి సమర్పించే బంగారు బోనం అంటే దానిపైన చేసే డిజైన్ కూడా అమ్మవారు అలా ఉంటుంది. దీనికి కూడా ఏమైనా ఉందా అమ్మ? అంటే ఉందండి, అమ్మవారు ఉంది. అమ్మవారు మహంకాళి అమ్మవారు చిత్రం ఉన్నది, అలాగే త్రిశూలం ఉంది, అలాగే కలియుగం దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అందరికి ఆశీస్సులు అన్ని ఉన్నాయి బోనంలో. శంకు చక్రాలు ఉన్నాయి, త్రిశూలం ఉంది, శుభకార్యం త్రిశూలం ఉంది అమ్మవారికి. పైన ఎలా ఉందో సేమ్ కింద కూడా బోనానికి అలానే ఉంటాయి. ఎక్కడ బోనం ఎత్తారమ్మా? నేను మన తెలంగాణలో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో పటాన్ చెరు, సంగారెడ్డి, కరీంనగర్, కామారెడ్డి ప్రతి ఒక్క ఊర్లో నేను బోనాలు చేశానండి. మన సిటీలో ఆల్మోస్ట్ అన్ని దగ్గర కూడా బోనాలు చేశాను. ఓకే. బోనాలు అనేసరికి మన తెలంగాణలోనే ప్రసిద్ధి. చాలా మంది జోగినీలు మన సాంప్రదాయాన్ని వేరే ప్రాంతాలకు కూడా పరిచయం చేయాలని చెప్పి వేరే ప్రాంతాలకు వెళ్ళి బోనాలు ఎత్తుతూ ఉంటారు. అలా మీరు ఎక్కడైనా చేశారా, బోనం ఎత్తారా? అంటే నాకు 2017 లో కాలిఫోర్నియా US లో నాకు ఇన్విటేషన్ వచ్చింది. కాకపోతే నాకు వాళ్ళు పంపించిన ఇన్విటేషన్ నాకు ఆ టైం అనుకూలంగా లేకుండా, కొద్దిగా లాంగ్ జర్నీ కదా, దాని వల్ల కొద్దిగా ఆగిపోయాను. ఈ సంవత్సరం కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు నన్ను పిలవడానికి. అమ్మవారి దయ ఆశీర్వాదం ఉంటే కంపల్సరీ నేను అవుట్ ఆఫ్ ఊర్ కూడా వెళ్ళి బోనం చేయాలని ఉంది. ఎందుకంటే మన తెలంగాణ సాంప్రదాయం పద్ధతి అక్కడ కూడా వాళ్ళు చేస్తున్నారంటే అది మీరు ఆలోచించండి, మన అమ్మవారిది ఎంత శక్తి ఉందో. అమ్మ, బోనం అనేసరికి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కో రకంగా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు. అసలు నిజంగా అమ్మవారికి ఏ నైవేద్యం అయితే ఎక్కుతుంది? అంటే బోనం అంటే భోజనం, అమ్మవారికి మనం ఒక ప్రసాదం పెడుతున్నాము. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి అనుకూలంగా కొన్ని వాళ్ళకు నచ్చినట్టు ప్రసాదము అంటే కొంతమంది పరవన్నం పెడతారు, కొంతమంది పచ్చన్నం పెడతారు, కొంతమంది తెల్లన్నం పెడతారు, కొంతమంది కోయగూర, అలాగే బూరెలు పెడతారు, పూరీలు పెడతారు, పచ్చి పులుసు, పెరుగు పైన సలవ, బెల్లం పానకము, అలా ఎవరికి తోచినట్టు వాళ్ళ ఆనవాయితీగా వాళ్ళ అత్త మామలు వాళ్ళ తల్లిగారు ఎలా చేసుకుంటూ వస్తున్నారో అలా ఆనవాయితీగా పెట్టుకొస్తున్నాం. మేమైతే తెల్లన్నము అమ్మవారికి, కోయగూర, పచ్చి పులుసు, పెరుగు, బెల్లము కంపల్సరీ 5 నైవేద్యాలు అమ్మవారికి మేము సమర్పిస్తాం, బంగారు బోనంలో సమర్పిస్తాం. మా అమ్మవారికి బోనం సమర్పించడంతో పాటు సారే కళ్ళు శాఖ కూడా పోస్తూ ఉంటారు. ఇది ఎందుకు వచ్చిందమ్మా సాంప్రదాయం? అంటే కళ్ళు శాఖ, ఈ మందు శాఖ ఎందుకు పోస్తున్నాం అంటే మనకు కొన్ని డిసీజెస్ అప్పట్లో ఏంటంటే డిసీజెస్ ఎక్కువ వస్తుంటాయి. ఇది ఆషాఢ మాసంలో తొలకరి పంట, తొలకరి వానలో చిన్న ఇన్సెక్ట్స్ అవన్నీ వస్తుంటాయి కదా, కాబట్టి ఆ కళ్ళు శాఖ అనేది అమ్మవారికి భూమి మీద మనం శాఖ పెడుతూ ఉంటాం కదా, ఆ ఇన్సెక్ట్స్ అనేవి డై అయిపోతాయి అన్నమాట. అలాంటి రాకుండా కాబట్టి ఒక సైంటిఫికెట్ కూడా ఉంది, ఇలా కూడా ఉంది. మన ధర్మానికి సైన్స్ కి కనెక్షన్ ఉంది అన్నమాట. చూడండి పెద్దవాళ్ళు ఎంత ఆలోచన, అమ్మవారు కూడా ఎంత ఆలోచన ఉంది. అలానే మా పెద్దవాళ్ళు అయితే నాకు అలానే చెప్పారు, నేను అలానే చెప్తున్నాను. ఆ కనెక్షన్ ఉందన్నమాట. అమ్మ, ఎన్నో సంవత్సరాలుగా మన ఆనవాయితీ మట్టి కుండతో బోనం. మీరైతే మట్టి కుండతో బోనాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు, బంగారు బోనాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. రెండిటి మధ్య అంటే మీకు సంతోషంతో పాటు ఆ తేడా ఏమైనా తెలిసిందా? లేదండి, నాకు రెండు ఈక్వలే. నేను మట్టి కుండలో చేసిన, బంగారు బోనంలో చేసిన రెండు ఈక్వలే. కాకపోతే కొద్దిగా సంతోషాన్ని బంగారు బోనం, బంగారు పాత్ర అనేసి కొద్దిగా హ్యాపీనెస్ నాకు రెండు ఈక్వల్. అమ్మవారికి మనం అమ్మవారికి ఎందులో బోనం సమర్పించిన సంతోషంగా స్వీకరిస్తుంది అమ్మవారు. నిజంగా మామూలుగా కొంతమంది బోనం తీసుకెళ్లేటప్పుడు తొక్కిసలాట అట్లా అయినప్పుడు కొంతమంది బోనాలు అనుకోకుండా కింద పడిపోవడం జరుగుతూ ఉంటుందమ్మా. చాలా వరకు అలా జరగగానే ఏదో అపశకునం జరగబోతుందని చెప్పి భయపడుతుంటారు. నిజంగా అలాంటిది ఏమైనా జరిగే అపశకనం అలాంటిది ఏం లేదు. కాకపోతే ఈ మధ్య మన తెలంగాణలో ఎక్కువ చాలా బోనాలు వెళ్తున్నాయి, చాలా సంతోషము. కాకపోతే పబ్లిక్ ఏంటంటే నూకులాట, తోసుకులాట చేయకూడదు. ఎందుకంటే బోనాలు ఎంతో నిష్టగా మనం పొద్దున అమ్మవారు అంత బరువు ఎత్తుకొని వస్తుంటాం కాబట్టి పబ్లిక్ కూడా సహకరించాలి. కొద్దిగా పుష్ చేసిన బోనాలు పడితే మనకి అది మంచిగా అనిపేది అనమాట. ఏదో తప్పు మనం చేసామా అందుకే పడ్డది అనుకుంటారు, కానీ అలాంటిది ఏం లేదు. అక్కడ బోనం ఒకవేళ కింద పడగానే అది భూదేవికి సమర్పించండి. భూదేవి కూడా ఒక తల్లియే, ఒక అమ్మవారే. అలాంటిది ఏం సందేహపడవద్దు ఎవరైనా సరే. అలాంటిది జరగకూడదు అని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అమ్మా, మనం ఇంట్లో ఫుడ్ వండుకునేటప్పుడే ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాం. మరి అమ్మవారికి వండుతున్నాము బోనం సమర్పించడానికి అని అంటే ఖచ్చితంగా నియమాలు పాటించాలి. ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది? అంటే అమ్మవారికి
మా నియమం అయితే మేము తొలి బోనం చేసేటప్పుడు మా శివశక్తుల జోగులు తడిబట్ట స్నానం చేసి మూతికి మౌత్ కి క్లాత్ కట్టుకొని మాట్లాడకుండా మా గురువు గారు అలానే మాకు బోనం చేపించారు. ఇప్పుడు కూడా అలానే బోనం చేసుకుంటూనే వస్తున్నాము. బోనం పూజించేటప్పుడైనా గానీ నైవేద్యం పెట్టేటప్పుడైనా గానీ మనం కంపల్సరీ మాట్లాడకూడదు. ఒకళ్ళు మనకు బై స్లిప్ అయి మాట్లాడినా కానీ క్లాత్ కట్టుకొని కంపల్సరీ బోనం అనేది అమ్మవారికి పెట్టాలి. ఎందుకంటే తుంపిల్ అనేవి మన నోట్లో చిన్న చిన్న ఉంటే పడకూడదు అనమాట అమ్మవారికి. ఎందుకంటే అమ్మవారికి ఎంగిలి కాకూడదు. ఒకనాడు రేణుకెళ్ళమ్మ తల్లిది బోనం ఎంగిలి అయినందుకు ఎన్నో కష్టాలు పడ్డది. అందుకని మనం కూడా తుంపిళ్ళు పడకుండా బోనం నిష్టగా నిమయంగా చేసుకోవాలి. అమ్మ, ఈ బోనాల ఘట్టం అంతా ముగిసిన తర్వాత ఆఖరిన రంగం అని చెప్తుంటారు భవిష్యవాణి. ఏంటమ్మా అసలు ఈ ఆచారం ఎప్పటి నుంచి వచ్చింది? రంగం అంటే చూడండి, అమ్మవారికి బోనాలు ఎట్లయితే శివశక్తులు తీసుకుని అమ్మవారికి వెళ్తున్నారో అలాగే రంగం భవిష్యవాణి వాళ్ళది కూడా ఒక పరివార్ అనేది ఉంది. పరివార్ అంటే ఒక కుటుంబం అన్నమాట. వాళ్ళ తరతరాలుగా వస్తుంది. కొన్ని దేవాలయాలకి కొన్ని కుటుంబాలు అమ్మవారికి ఒక జోగినిగా అంకితం చేసి వాళ్ళు ప్రతి సంవత్సరం రంగం చెప్పడం జరుగుతుంది. రంగం చెప్పడము ఏమిటంటే గుడి పండగ ఎలా జరిగింది, ఆ యొక్క గుడి ఉన్న చుట్టుముట్టు ప్లేస్లలో ఆ యొక్క ఊరిలో అమ్మవారు ఎలా సంతోషపడ్డది ఏంటనేది ఆమె మీద అమ్మవారు ఆవాహించి చెప్పడం జరుగుతుంది అనమాట. బోనాల పండుగ ఎలా జరిగినాయి, ఘటాలు ఎలా జరిగినాయి, ఊరేగింపు ఎలా జరిగింది, ఎటువంటి ఏదైనా అమ్మవారికి ఏదైనా పూజ విధానం తక్కువైనదా, ఏంటిది బై మిస్టేక్ మనం ఏమైనా చేయలేకపోయామా, ఇంకా ఏమైనా చెయ్యాలా అనేది అమ్మవారు రంగం భవిష్యత్తులో చెప్పడం జరుగుతుంది. ఆ పచ్చి కుండ మీద నిలబడి చెప్పడం జరుగుతుంది. ఓకే, నిజంగా అమ్మవారు దయ మనకు అక్కడ తెలిసిపోతుందమ్మా. పచ్చికుండ పైన ఉండి చెప్పడం అంటే చాలా కష్టంతో కూడుకున్నది. నిజంగా అమ్మవారి మహిమ అనేది అక్కడే తెలిసిపోతుంది మనకు కదా. బోనాల పండుగ గురించి మా అందరికి చాలా చక్కగా తెలియజేశారు. నిజంగా నార్మల్ పర్సన్స్ తో చెప్పేదానికి జోగినిల మాటలతో వినేదానికి నిజంగా చాలా తేడా ఉంటుంది. అమ్మ, ఒక్కసారి మా ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు బోనాల విశిష్టత గురించి అయితే ఏంటి, ఇంకేదైనా? తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రతి ఒక్క ఇంటి నుంచి అమ్మవారికి బోనం సమర్పించండి. అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి పిల్ల జల్లకి ఆ తల్లి దీవెనలు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా మా తరఫు నుంచి ప్రేక్షకులందరి తరఫు నుంచి బోనాల పండుగ శుభాకాంక్షలు అమ్మా. ధన్యవాదాలు. Get